ఓపెన్ అయింది. అయితే ఈ కార్తీక మాసం శనివారం ఏకాదశి అవ్వటం వల్ల మహిళా భక్తులు ఎక్కువ మంది అక్కడికి చేరుకోవటం, వాళ్ళు దర్శనానికి వెళ్ళే సమయంలో జరిగిన తోపులాటలో సైడ్ ఉన్న రైలింగ్ జారి పడిపోవడం మూలన అక్కడ చాలామంది మహిళలు పడిపోవడం, వాళ్ళ మీద అందరూ కూడా పడిపోయి ఈ దుర్ఘటన జరగడం జరిగింది. నిజంగా చాలా విషాదకరమైన సంఘటన. నిజంగా అందరూ కూడా మహిళలు అక్కడ చనిపోవడం అనేది చూస్తే ఇంకా విచారించదగ్గ విషయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. పర్టికులర్గా దీని మీద ఒక సమగ్రమైన విచారణ కూడా జరిపించమని మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కోణాల నుంచి విచారణ జరిపిస్తాం. క్యాజువాలిటీస్ యాజ్ ఆఫ్ నౌ 7 అంటున్నారండి. 1 or 2 పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా క్షతగాతులందరినీ కూడా నియర్ బై హాస్పిటల్కి పంపించాము. డెఫినెట్గా క్షతగాతుల విషయంలో ఎక్కడ కూడా రాజీ లేకుండా వాళ్ళకి వైద్య సహాయం అందిస్తాం. నిజంగా చనిపోయిన కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటాను. ప్రధానంగా ఈ ఘటన ఎలా చోటు చేసుకున్నాం, ప్రాథమిక సమాచారం ఏం తెలుస్తుంది? ఆ టెంపుల్కి ప్రతి శనివారం ఈ 4 months బ్యాక్ నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అనే టెంపుల్ అనేసరికి ఎవ్రీ సాటర్డే వస్తారు. అందులో భాగంగానే దట్టు ఈరోజు ఎక్కువ మంది రావటం అంటే ఒక 1500 మంది వరకు ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ మనకి టెంపుల్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అయినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ జరగకుండా ఉన్నారు. అంటే దీన్ని ఏమన్నా దురదృష్టకర సంఘటన అండి. దీన్ని ఎవరిని కూడా బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి యాక్చువల్గా తరచూ జరగటం అన్నది దురదృష్టమే. కానీ నేను చెప్పేది ఏంటంటే, అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో చాలా భక్తులు కూడా ప్యానిక్ అవుతారు, కుటుంబ సభ్యులు కూడా ప్యానిక్ అవుతారు. తగిన చర్యలు తీసుకోవడానికి అంటే డిపార్ట్మెంట్ అన్నీ కూడా మేము ఈరోజు ముందు నుంచి నడిపిస్తున్నాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. చాలామందిని రక్షించి నియర్ బై హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్గా అక్కడికి చేరుకున్నారు రెస్క్యూ ఆపరేషన్స్లో. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్, ప్రజల సహకారం అవసరం. ప్రజల సహాయ సహకారాలతో డిపార్ట్మెంట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ప్రత్యేకంగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రికాషన్ తీసుకోబోతున్నారు. యాక్చువల్గా మీకు తెలుసండి, మేము తర్వాత ఇప్పుడు సింహాచలంలో ఒక చిన్న ఘటన జరగటం, తిరుపతిలో ఘటన జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎక్కువ టెంపుల్స్కి దర్శనాలకు వచ్చే టైమింగ్స్ కానీ ఆ పండగలు కానీ ప్రత్యేకంగా తీసుకొని దానికి ఒక SOPని కూడా రెడీ చేసుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా ఈవెన్ వాళ్ళ దారులు కూడా అంటే క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పరిధిలోకి రాలేదు. ఇది ప్రైవేట్ టెంపుల్. మళ్ళీ రీసెంట్గానే ఓపెన్ అయిన టెంపుల్ అని లోకల్ మన గౌతి శిరీష గారు ఎమ్మెల్యే గారు కూడా నాతో చెప్పున్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు. అంటే ఎక్కడైనా ఏదైనా ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రికాషన్స్ టెంపుల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రికాషనేట్గా ఉండాలి. ఆ క్యూ లైన్స్ కూడా పకడ్బందీగా ఉంచాలి. ఈసారి పర్టికులర్గా అలాంటి విషయాల్లోని కూడా ఈసారి డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చొరవ తీసుకొని అవన్నీ పర్టికులర్గా ఉన్నాయో లేదో కూడా మేము చెక్ చేసుకొని ఈసారి నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. అఫీషియల్స్ నుంచి ప్రాథమిక సమాచారం ఏం చెప్పారు అసలు ఘటనకి? అంతేనండి. ఇప్పుడు ఆ టెంపుల్ కూడా ఎలా ఉంటుందంటే గ్రౌండ్ నుంచి ఒక ఫస్ట్ ఫ్లోర్లో స్వామివారు ఉంటారు. సో ఇంచుమించు ఒక 20-30 మెట్లు ఎక్కాల్సి వస్తుంది అనమాట. సో ఆ మెట్లు ఎక్కే క్రమంలో రైలింగ్ ఏదైతే ఉందో ఆ రైలింగ్ ఒక్కసారిగా పడిపోయింది. మార్నింగ్ నుంచి మామూలుగా నార్మల్ యావరేజ్ రద్దీనే ఉంది. సడన్గా 11 ఆ టైంకి కొంచెం రద్దీ పెరిగింది. ఒకేసారి ముందుకు తీసుకెళ్ళడం, ఒకేసారి కొంచెం తోపులాట్లో ఆ రైలింగ్ కాస్త కిందన పడిపోవడం వల్ల రైలింగ్తో పాటు కొంతమంది పడిపోవడం, పడిపోయిన వాళ్ళ మీద ఇంకొంచెం మంది ప్రజలు పడిపోవడం వల్ల కిందనున్న వాళ్ళు చనిపోవడం జరిగింది. ఇప్పుడు దాని మీద సమగ్రమైన విచారణ ఆల్రెడీ ఆదేశించడం జరిగిందండి. ఆల్రెడీ డీజీపీ గారు అందరూ కూడా దానికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు. జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన చెప్పి హోమ్ మినిస్టర్ వంగలపూడి అధికారి గారు చెప్తున్నారు. అయితే దీని మీద సమగ్రమైన విచారణ కూడా పూర్తి స్థాయిలో చేస్తాము. దానికి సంబంధించిన కారణాలు ఏంటి అనేది కూడా మొత్తం కూడా అదే తెలుసుకునేందుకు కూడా ఇప్పుడు డీజీపీ గారు మొత్తం కూడా ఒక విచారణ కూడా ఆదేశించి కూడా తెలుస్తుంది. అయితే ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని చోట్ల కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా అనేక ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు.
పూర్ణ, సో మనం చూస్తున్నాం హోంమంత్రి అనిత కూడా ఈ సంఘటన పైన రియాక్ట్ అయ్యారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ కూడా జరిపిస్తామని చెప్పారు. సో